ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్, నాన్ కండక్టింగ్ స్పియర్ గురించి నేర్చుకుందాం. అయితే ఈ నాన్ కండక్టింగ్ అనేది ఏదైతే ఉందో ఇది కండక్టర్ కాదని అర్థం. కండక్టర్ కాదంటే ఏమవుతుందంటే ఈ స్పియర్లో ఏమవుతుందంటే ఛార్జ్ అనేది మనకి స్పియర్ లోపల కూడా ఉంటుంది అనమాట ఛార్జ్ అనేది. సో ఛార్జ్ అనేది ఇలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. కండక్టర్లో అయితే మీకు ఓన్లీ బయట మాత్రమే, ఆన్ ద సర్ఫేస్ మాత్రమే మీకు ఛార్జ్ అనేది ఉంటుంది. నాన్ కండక్టింగ్లో లోపల కూడా ఉంటుంది అనమాట. ఈ స్పియర్ తీసుకున్నాం కదా, ఈ స్పియర్ యొక్క రేడియస్ ఆర్, దాని సెంటర్ ఏమో ఓలో ఉంది. అండ్ ద ఛార్జ్ అనేది క్యూ, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద వాల్యూమ్. ఇది రాద్దాం. ఏముంది కదా ఈ స్పియర్లో యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉందంటే మనం దాని డెన్సిటీ అనేది ఎక్కడ తీసుకున్నా, ఈ సెంటర్లో తీసుకున్నా, ఈ చివరిని తీసుకున్నా, ఏ పాయింట్లో తీసుకున్నా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండడం అంటే ఎక్కడ తీసుకున్నా మనకి ఛార్జ్ అనేది సేమ్గా ఉంటుంది అనమాట. అంటే ఈ ఒక పర్టికులర్ ఏరియాలో ఎంత ఛార్జ్ అయితే ఉందో అది సమాంతరంగా, నువ్వు ఏ ఏరియాలో తీసుకున్నా ఈ ఛార్జ్ సమాంతరంగా ఉంటుంది అనమాట, దాని యొక్క డెన్సిటీ అనేది. సో ఫర్ యువర్ రిఫరెన్స్, ఇది మనం వర్క్ చేస్తున్న స్పియర్, ఇది గౌషియన్ స్పియర్ అనమాట. ఈ బయటనున్న దానికి కొద్దిసేపట్లో వస్తాం. వాల్యూమ్ డెన్సిటీ ఆఫ్ ద ఛార్జ్ అనేది ఎలా ఉందో తెలుసుకుందాం. అసలు మనకి డెన్సిటీ అంటే ఏంటి? డెన్సిటీ అంటే యూజువల్గా మనం మాస్ డెన్సిటీని కన్సిడర్ చేస్తాం. మాస్ డెన్సిటీ అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ మనకి డెన్సిటీ అంటే. కాకపోతే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? ఛార్జ్ డెన్సిటీ. ఛార్జ్ డెన్సిటీ అంటే ఏమవుతుంది ఇప్పుడు? ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకే, ఛార్జ్ డెన్సిటీ అన్నాం కదా. ఛార్జ్ డెన్సిటీలో కూడా రకాలు ఉంటాయి, అంటే లైన్కి, సర్ఫేస్కి, వాల్యూమ్కి. కాకపోతే మనం ఇక్కడ 3D ఆబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ వాల్యూమ్లో తీసుకుంటాం అనమాట. అయితే వాల్యూమ్ డెన్సిటీ ఆఫ్ ద ఛార్జ్. సో ఇప్పుడు మనం ఈ వాల్యూమ్ ఉంది కదా, మనకి ఈ వాల్యూమ్ యొక్క ఛార్జ్ డెన్సిటీ ఎలా ఉందనేది చూద్దాం. ఈ ఛార్జ్ డెన్సిటీ అనేది మనం ఎక్కడ తీసుకున్నా, ఏ పాయింట్ ఆఫ్ వాల్యూమ్ తీసుకున్నా కానీ అది సేమ్ ఉంటుంది అనమాట. సో మనం ఆ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీని ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఛార్జ్ ఎంత ఉంది ఇక్కడ? ఛార్జ్ క్యూ ఉంది కదా, అందుకని ఛార్జ్ క్యూ బై వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఎంత? 4/3 పై ఆర్ క్యూబ్, దీని రేడియస్ క్యాపిటల్ ఆర్. సో ఆర్ క్యూబ్, ఇది మనకి వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. దీన్ని మనం ఇంకా సింప్లిఫైడ్గా రాసుకోవాలంటే ఈ 3ని పైకి పంపించేస్తే 3/4 ఆర్ క్యూబ్ అనమాట వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. దీన్ని మనం రోతో డినోట్ చేస్తాం అనమాట. మనకి ఈ స్పియర్ ఉంది కదా, ఈ స్పియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్ ఛార్జ్డ్ స్పియర్. సో మనకి ఇక్కడ 3 రీజియన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఇన్సైడ్ ద స్పియర్ లోపల మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది, స్పియర్ యొక్క సర్ఫేస్, ఎందుకంటే అది బౌండరీ కదా, ఎందుకంటే లోపల ఒకలా బిహేవ్ చేస్తుంది, బయట ఒకలా బిహేవ్ చేస్తుంది. సో ఆ బౌండరీ మీద మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అది. నెక్స్ట్ బయట, ఈ స్పియర్ బయట మనకి బౌండరీ, ఈ స్పియర్ బయట ఎలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది బిహేవ్ చేస్తుంది అనేది మనం చూద్దాం. దీంట్లో అవుట్ సైడ్ ద చార్జెడ్ స్పియర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద చార్జెడ్ స్పియర్ అండ్ ఇన్సైడ్ ద చార్జెడ్ స్పియర్. సో ఫస్ట్ మనం అవుట్ సైడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనం ఇప్పుడు అవుట్ సైడ్ ద చార్జెడ్ స్పియర్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే మనకి అవుట్ సైడ్ కావాలి కదా, అందుకని ఇది ఒక స్పియర్. అయితే మనం ఈ స్పియర్కి బయట ఒక గౌషియన్ సర్ఫేస్ని క్రియేట్ చేస్తాం అనమాట. ఈ పింక్ కలర్ది ఉంది కదా, అది గౌషియన్ సర్ఫేస్ అంటారనమాట. గౌషియన్ సర్ఫేస్ అంటే ఏం లేదు, అదొక ఇమాజినరీ సర్ఫేస్ అనమాట. మనం ఊహించుకుంటాం అంతే, అది సాల్వ్ చేయడం కోసం అలా ఉంది అని ఊహించుకుంటాం అంతే. అయితే ఈ గౌషియన్ సర్ఫేస్ వల్ల ఏమవుతుందంటే మనకి మన ఛార్జ్ అనేది ఏమనుకున్నాం మనం, ఛార్జ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది అనుకున్నాం కదా. యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు దాని ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా యూనిఫామ్గా బయటకు వస్తుంది అనమాట. అన్ని డైరెక్షన్స్ నుంచి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సేమ్ యూనిఫామ్గా బయటకు వస్తుంది, పెర్పెండిక్యులర్గా దీని నుంచి ఇలా పెర్పెండిక్యులర్గా వస్తుంది. సో ఇలా బయటకు వచ్చినప్పుడు మనకేమవుద్దంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ చూసారు కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇలా బయటకు వస్తుంది, ఛార్జ్ నుంచి ఇలా బయటకు వస్తుంది. అప్పుడు మనం ఈ గౌషియన్ సర్ఫేస్ మీద ఒక చిన్న ఏరియా తీసుకుంటాం అనమాట. ఆ ఏరియానే డిఎస్ అంటే స్మాల్ సర్ఫేస్ ఏరియా.
ఏ యూనిట్ సర్ఫేస్ ఏరియా ఆర్ స్మాల్ సర్ఫేస్ ఏరియా అనొచ్చు, వెరీ స్మాల్ సర్ఫేస్ ఏరియా అని. సో ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది బయటకు వస్తుంది కదా, అందుకని మనకి క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉండడం కోసం ఈ డిఎస్ అనేది కూడా బయటికి తీసుకుంటాం. యాక్చువల్గా మనం సర్ఫేస్ అనేది ఇలా లోపలికి తీసుకోవచ్చు, ఇలా బయటికి తీసుకోవచ్చు. అయితే దీనివల్ల మనకి పెద్ద చేంజ్ ఉండదు. ఇది బయటకు ఉండడం వల్ల ప్లస్ వచ్చిందంటే, ఇలా లోపలికి ఉండడం వల్ల మైనస్ వస్తుంది. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. సో మనం ఇలాగ తీసుకుంటాం అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇలా బయటికి వెళ్తుంది, ఇలా సర్ఫేస్ యొక్క నార్మల్. సో ఈ డిఎస్ అనేది మన ఈ సర్ఫేస్ ఎలిమెంట్ యొక్క ఏరియా అనేది వస్తుంది. సో దాని యొక్క నార్మల్ ఎప్పుడు పెర్పెండిక్యులర్గా ఉంటుంది అంటే ఒక సర్ఫేస్ ఏరియా తీసుకున్నాం అంటే దాని నార్మల్ ఎప్పుడు నీకు దీని నార్మల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది దీని ఏరియాని డిసైడ్ చేస్తుంది అనమాట. సో దాన్ని నార్మల్ అనేది ఆ సర్ఫేస్కి ఎప్పుడు పెర్పెండిక్యులర్గా ఉంటుంది. సో అయితే ఇది చాలా ఈజీ, మీరు నేర్చుకున్నారంటే. సో వెరీ ఈజీ క్వశ్చన్ అనమాట. ఎలాగంటే ఇది ఎలా సాల్వ్ చేయాలంటే, మనకి గాస్ లా తెలుసు కదా, మన ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను. అయితే గాస్ లాని యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తాం అనమాట. ఏం లేదు, ఈ ఒక్క లైన్ మీరు కానీ గుర్తుంచుకున్నారంటే చాలా ఈజీ అయిపోద్ది. ఏంటంటే ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. సో ఈ డాట్ డిఎస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ద ఫ్లక్స్ ఎమానేటింగ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఇది గాస్ లా అనమాట. ఒకవేళ మన ప్రీవియస్ వీడియో చూడకపోతే చూడండి నేర్చుకోవడం కోసం. అయితే ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఇది కూడా అవసరం లేదు మీకు, ఈ జస్ట్ ఈ ఒక్క లైన్ గుర్తుంచుకుంటే చాలు తెలుసా, మీరు మొత్తం సాల్వ్ చేసి పడేయచ్చు. ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ అని ఉంది కదా, ఈ డాట్ డిఎస్, ఈ డాట్ అంటే ఏమని వస్తుంది అంటే మనకి డాట్ ప్రోడక్ట్ ఈ డిఎస్ కాస్ థీటా ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఓకే, మనకి ఇక్కడ కాస్ థీటా, ఇక్కడ ఈ డిఎస్ మనం ఈ జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి. ఈ అనేది ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, డిఎస్ అనేది ఇదే డైరెక్షన్లో ఉంది. సో ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ ఎంత ఉందో మనకి, ఒకటేమో ఇలా ఉంది, ఒకటేమో ఇలా ఉంది. ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ ఎంత? 0 కదా. సో ఈ డిఎస్, ఈ కాస్ థీటా వాల్యూ అనేది మనకి 0 అనమాట ఇక్కడ. సో ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ కాస్ 0 డిగ్రీస్. కాస్ 0 డిగ్రీస్ అంటే ఎంత? 1. సో అందుకని నేను అది ఇట్లా ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. సో మనకి ఇక్కడ దాకా వచ్చింది. అయితే మనకి ఇక్కడ ఇంకా తెలియనిది ఏముందంటే, ఇక్కడ మనకి డిఎస్ అనే వాల్యూ తెలియదు మనకి ఫస్ట్. సో ఆ డిఎస్ని కనుక్కోవాలి. డిఎస్ అనేది, సో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. మనకి ఇక్కడ బయటకు వచ్చేటప్పటికి దీని నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అయితే మనకు తెలియనిది ఏముంది? ఈ డిఎస్ అనే వాల్యూ తెలియదు. ఆ డిఎస్ని ఎలా తెలుసుకుందామంటే, ఇప్పుడు ఈ అనేది కాన్స్టెంట్ అని చెప్పాను కదా, ఈ అనేది బయటికి తీసేద్దాం. ఈ ఇంటూ ఇంటిగ్రల్ డిఎస్ క్లోజ్డ్ ఇంటిగ్రల్, ఎందుకంటే ఇదంతా క్లోజ్డ్ సర్ఫేస్ కాబట్టి క్లోజ్డ్ ఇంటిగ్రల్ వేద్దాం. క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఇదంతా గాస్లా, చాలా సింపుల్. ఒకసారి చూడండి, గాస్లా కూడా నేర్చుకోండి. ఈ డాట్ ఇంటిగ్రల్ డిఎస్. సో మనకి ఇంటిగ్రల్ డిఎస్ అంటే ఏంటి? ఈ సర్కిల్ ఉంది కదా, ఈ స్పియర్ ఉంది కదా, దాని యొక్క సర్ఫేస్ ఏరియా. మనం చిన్నప్పుడు 10th క్లాస్లో నేర్చుకుంటాం మెన్సురేషన్ అనే లెసన్లో. ఏంటి? ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ 4πr². గుర్తుంచుకోండి, ఇది 4πr². దీనికి గుర్తుంచుకోండి, మన గౌషియన్ సర్ఫేస్ యొక్క రేడియస్ అనేది స్మాల్ ఆర్. అది వేరీ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇది 0 నుంచి ఇన్ఫినిటీ వరకు వేరీ అవుద్ది స్మాల్ ఆర్ అనేది. సో ఇక్కడ నేను అది కూడా రాస్తాను. ఆర్ అనేది, ఈ స్మాల్ ఆర్ అనేది మనకి 0 to ఇన్ఫినిటీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. కానీ క్యాపిటల్ ఆర్ అనేది ఫిక్స్డ్, ఎందుకంటే అది మన బాడీ. ఈ స్మాల్ ఆర్ అనేది మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం గౌషియన్ సర్ఫేస్. సో అది 0 నుంచి ఇన్ఫినిటీకి వేరీ అవుతూ ఉంటుంది. సో ఎందుకంటే మనం ఇక్కడ చూడండి, మనం ఈ అవుటర్ సర్కిల్ యొక్క రేడియస్ తీసుకుంటున్నాం కాబట్టి 4πr², క్యాపిటల్ ఆర్ కాదు, స్మాల్ ఆర్. అది గుర్తుంచుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఇక్కడ అది కూడా రాస్తాను. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఎంత? 4/3πr². ఇది స్మాల్ ఆర్ కానీ క్యాపిటల్ ఆర్ కానివ్వండి, మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం దీనికి తీసుకుంటున్నాం. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, అది ఎంత అవుద్దంటే 4πr². సో ఈ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అనేది మనం ఇందాక చూసాం.
ఇక్కడ చూసారా, ఇక్కడ వాడాం మనం వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీలో వాడాం మనం అక్కడ. ఇక్కడ మనం సర్ఫేస్ ఏరియా వాడుతున్నాం. చూడండి, కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా చూడండి. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇంటిగ్రల్ E.ds అనేది ఇంటూ 4πr² ఈక్వల్ టు Q/ε0. సరేనా? అయితే మనకేం కావాలి, మన అసలు మెయిన్ గోల్ ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్. సో మనకి ఇక్కడ ఉన్నది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ మొత్తాన్ని ఇటు సైడ్ పంపించేసామంటే మనకు కావాల్సింది వచ్చేస్తుంది. సో E ఈక్వల్ టు Q/4πr² ఇంటూ ε0. నేను దీన్ని కొద్దిగా విడదీసి రాస్తున్నాను. 1/4πε0 ఇంటూ Q/r². సో మనకి అవుట్ సైడ్ ద చార్జ్డ్ స్పియర్ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇలా ఉంది. 1/4πε0 Q/r². సో ఇది మీకు ఎక్కడైనా చూసినట్టు ఉందా? 1/4πε0 Q/r². ఇది నథింగ్ బట్ కులూమ్స్ లా. కులూమ్స్ లాలో మనం ఏమంటాం అంటే ఒక పాయింట్ ఉంది, ఇక్కడికి ఒక పాయింట్ ఉంది. ఒక పాయింట్ అనేది ఒక ఛార్జ్ అనేది ఒక పాయింట్ దగ్గర ఉంది. దాని ఛార్జ్ అట్ ద డిస్టెన్స్ r దగ్గర దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే 1/4πε0 Q/r² అంటాం. మై రేటింగ్ ఇస్ బ్యాడ్. 1/4πε0 Q/r² అంటాం. కానీ మనం ఇక్కడ స్పియర్ తీసుకుంటున్నాం. స్పియర్ బయట తీసుకున్నా కానీ మనకి ఎలా వస్తుంది, ఒక ఛార్జ్డ్ పాయింట్ నుంచి మనం ఎంత డిస్టెన్స్ మూవ్ అయితే మనకి ఎలా వస్తుందో ఫార్ములా సేమ్ అదే వచ్చింది మనకి ఇక్కడ కూడా. సో దీని నుంచి మనం ఏమనొచ్చు అంటే, ఒకవేళ మనకి పాయింట్స్ అనేవి స్పియర్ బయట ఉన్నాయనుకో, ఆ స్పియర్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఒక పాయింట్ ఛార్జ్డ్, దాని ఛార్జ్ అంతా ఒక పాయింట్ మీద కాన్సన్ట్రేట్ అయితే ఎలా బిహేవ్ చేస్తుందో అలా బిహేవ్ చేస్తుంది అనమాట. సో మనం ఇది మళ్ళీ డీటెయిల్గా రాస్తున్నా. E ఈక్వల్ టు, నీట్గా రాస్తున్నా డీటెయిల్గా, E ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/r². ఇది మనకి స్కేలార్ ఫామ్లో ఉంది. దీన్ని మళ్ళీ వెక్టార్ ఫామ్లో మార్చుకోవాలంటే 1/4πε0 Q/r³ ఇంటూ r². సో ఇదనమాట. సో ఇది ఎలా వచ్చిందంటే మనకి r⁻mod r ఈక్వల్ టు r⁻. సో స్పియర్ మీద తీసుకున్నాం. అయితే ఇప్పుడు మనకి గౌషియన్ స్పియర్ అనేది ఎక్కడ ఉండాలి? ఇందాక అవుట్ సైడ్ ద స్పియర్ అన్నాం కాబట్టి మనం గౌషియన్ స్పియర్ అనేది అవుట్ సైడ్ ద స్పియర్ తీసుకున్నాం. ఇప్పుడు ఆన్ ద స్పియర్ అంటే మనం గౌషియన్ ఏం చేయాలి, ఆన్ ద స్పియర్కి ఎక్కించేయాలన్నమాట. స్పియర్ మీదకి ఎక్కించేస్తున్నాం ఇలా. సో మన గౌషియన్ స్పియర్ అనేది ఆ స్పియర్ మీద ఉందన్నమాట ఇప్పుడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక సేమ్ మనం చేసినట్టే ఏం చేద్దాం, ఇంటిగ్రల్ E.ds ఈక్వల్ టు Q/ε0. చూడండి, మనకి ఇక్కడ Q అనేది టోటల్ Q. మనం ఈ Q అనేది ఎన్క్లోజ్డ్ ఛార్జ్. మనం ఇది గాస్ లాలో డిస్కస్ చేసుకుంటాం. Q అనేది ఎన్క్లోజ్డ్ ఛార్జ్. ఆ సర్కిల్ అంటే మనకి ఇక్కడ గౌషియన్ స్పియర్ ఉంది కదా, ఆ గౌషియన్ స్పియర్ అనేది ఎంత ఛార్జ్ని దాని లోపల ఉంచుకుంది. ఇప్పుడు మనం స్పియర్ అవుట్ సైడ్లో ఉన్నాం కాబట్టి పర్లేదు. సో మనకి టోటల్ ఛార్జే ఉంది ఇంకా. అయితే ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఈ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. ds క్లోజ్డ్ అండ్ Q/ε0. ఈ ε0 అనేది దీని యొక్క పర్మిటివిటీ, అదే ఫ్రీ స్పేస్ యొక్క పర్మిటివిటీ. ఈ ఇంటూ ఇంటిగ్రల్ ds. సో ఇక్కడ మన స్పియర్ యొక్క రేడియస్ ఎంత కరెక్ట్గా ఆలోచించి చెప్పండి. 4π. ఇక్కడ మనకి ఈ స్మాల్ r క్యాపిటల్ R సేమ్. సో క్యాపిటల్ R తీసుకుంటాం. 4πr² ఈక్వల్ టు Q/ε0. సో అగైన్ ఈని ఇటు సైడ్ నుంచి దాన్ని అటే పక్క పంపించేస్తే 1/4πε0 Q/R². ఓకే, ఆన్ ద స్పియర్ అనేది ఇలా ఉంటుంది.
నెక్స్ట్ మనం ఇన్సైడ్ ద స్పియర్లోకి వెళ్తాం. సో ఇప్పుడు మనం ఇన్సైడ్ ద స్పియర్లోకి వెళ్తాం. అయితే ఇప్పుడు మనం ఇన్సైడ్ ద స్పియర్లో ఉన్నాం కదా. సో మన గౌషియన్ సర్ఫేస్ అనేది స్పియర్ లోపల ఉంటుంది, మనం ఎజ్యూమ్ చేసుకునే సర్ఫేస్ అనేది. ఇప్పుడు మనం దీనికి రాద్దాం, మన గాస్లు అనేది రాద్దాం. ఎలా రాద్దాం? ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఇక్కడ ఈ డాట్ డిఎస్ కాస్ థీటా ఈక్వల్ టు ఈ డాట్ డిఎస్ కింద ఉంటుంది మనం ఏ సర్ఫేస్ తీసుకున్నా. ఎందుకంటే స్పియర్ కాబట్టి ప్రతిదీ రేడియల్గానే ఉంటుంది. సో మనకు కాస్ థీటా అనేది ఎప్పుడు 90 degrees వస్తుంది మనం సెంటర్తో విత్ రెస్పెక్ట్ తీసుకున్నప్పుడు. సో అది మనకు ప్రాబ్లం కాదు. అయితే ఇక్కడ ఈ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్లోజ్ ఇంటిగ్రల్ డిఎస్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ మన సర్ఫేస్ ఏమవుద్దంటే ఈ ఇంటూ 4 స్మాల్ ఆర్ స్క్వేర్. ఇక్కడ స్మాల్ ఆర్ అనేది మనం చిన్నది చేస్తాం. సో క్యాపిటల్ ఆర్ కన్నా చిన్నది ఉంటుంది. 4 స్మాల్ ఆర్ స్క్వేర్. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకు ప్రాబ్లం వస్తుంది. సో క్యూఈఎన్సీ అనమాట. ఇది క్యూఈఎన్సీ అని రాయండి. చార్జ్ అన్క్లోజ్డ్. ఇప్పుడు మనకి చార్జ్ అన్క్లోజ్డ్ అనేది ఏమవుతుందంటే, ఇప్పుడు మనం బయట తీసుకున్నాం అనుకోండి, ఇలాగ బయట తీసుకున్నాం అనుకోండి, ఈ సర్ఫేస్ అనేది ఈ చార్జ్ అన్క్లోజ్డ్ ఎంత ఉంటుంది? మొత్తం క్యూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇలా లోపలికి వచ్చామో మనం ఈ కొన్ని ఛార్జీలు బయట వదిలేస్తున్నాం చూసారా. అంటే మనం కొన్ని ఛార్జీలు అనేవి బయట ఉంటున్నాయి. సో ఈ ఛార్జ్ తీసుకున్నాం కదా, ఈ ఛార్జ్. సో ఇవన్నీ మన సర్ఫేస్కి బయట ఉన్నాయి, మనం తీసుకున్న గౌషియన్ సర్ఫేస్కి బయట ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ఏం చేస్తాయంటే, ఇవన్నీ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి కాంట్రిబ్యూట్ చేయవు. ఎందుకంటే ఇవి పాజిటివ్ ఛార్జెస్ ఎప్పుడు బయటికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని పంపిస్తుంటాయి. సో ఇవన్నీ ఇలా పంపిస్తూ ఉంటాయి, కానీ దీనివల్ల మన ఇన్సైడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఏ ఛార్జెస్ అయితే మనకి ఈ స్పియర్ లోపల ఉంటాయో అవి మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అయితే మనం ఇప్పుడు లోపల ఈ ఛార్జ్ స్పియర్ యొక్క అంటే పింక్ కలర్ స్పియర్ తీసుకున్నాం కదా ఇన్సైడ్ ఆఫ్ గౌషియన్ స్పియర్ అని, దానిలో ఉండే ఛార్జ్ ఎంత అనేది మనకు ఎలా తెలుస్తుంది? సో దానికోసమే మనం ఇక్కడ స్టార్టింగ్లో తీసుకున్నాం కదా రో ఈక్వల్ టు 3Q/4πr3. ఈ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అనేది మనకు ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట. సో ఆ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీని ఉపయోగించుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఎందుకంటే వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అనేది అన్ని దిక్కులన సేమ్ ఉంటుంది కాబట్టి. సో ఆ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఇంటూ మన రిక్వైర్డ్ వాల్యూమ్ తీసుకున్నామంటే అది మన వాల్యూమ్లో ఎంత ఛార్జ్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉందో అది చెప్తుంది అనమాట. సో అది ఎలా అంటే, సో మనకు రో ఈక్వల్ టు 3Q/4πr3. సో ఇది కదా మన వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. అంటే ఇది టోటల్ ఛార్జ్ బై టోటల్ వాల్యూమ్ కదా. అయితే టోటల్ ఛార్జ్ బై టోటల్ వాల్యూమ్కి అంటే ఇంత వాల్యూమ్కి ఇంత ఛార్జ్ ఉన్నప్పుడు అంటే 4/3πr3కి క్యూ ఛార్జ్ ఉంటే మనకి ఈ స్మాలర్ సర్కిల్ యొక్క వాల్యూమ్ ఎంత? 4/3π ఇంటూ స్మాల్ ఆర్ క్యూబ్. ఎందుకంటే మనకి ఇది స్మాల్ కదా, ఇది స్మాల్ ఆర్ చూడండి, ఆర్ అనేది వేరే కదా, ఇదంతా మనకి. అప్పుడు దీన్ని నేను ఎక్స్ అని తీసుకున్నాను అనుకోండి. సో ఇది నా స్టైల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. సో దీన్ని మనం ఎలా చేయొచ్చు అనమాట. సో ఏమవుద్దంటే క్యూ ఇంటూ సో ఈ ఎక్స్ అనేది మనకు ఆ ఛార్జ్ ఇంటర్నల్గా ఛార్జ్ ఎంత ఉందనేది ఎలా తెలుస్తుందంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ని ఇటు సైడ్ పంపించేసుకోండి. సో క్యూ ఇంటూ 4/3π ఇంటూ స్మాల్ ఆర్ క్యూబ్ బై ఇదనమాట 4/3π క్యాపిటల్ ఆర్ క్యూబ్. దీన్ని మీరే ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. ఎలాగంటే మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూమ్లో ఎంత ఉందనేది కదా, ఎక్స్ ఛార్జ్ అంటే ఈ చిన్న వాల్యూమ్లో మనకి ఎక్స్ ఛార్జ్ అనేది ఉందనుకున్నాం అనుకోండి. ఆ ఎక్స్ ఛార్జ్ ఈక్వల్ టు రో ఇంటూ మనకు కావాల్సిన వాల్యూమ్ అనేది మన ఈ వాల్యూమ్ని అనుకుంటాం అనమాట. రో ఇంటూ 4/3π స్మాల్ ఆర్ క్యూబ్. సో ఫస్ట్ నేను దీన్ని సాల్వ్ చేస్తాను, తర్వాత ఈ రెండు ఒకటే అని చూపిస్తాను చూడండి. అయితే ఇక్కడ 4/3 క్యాన్సిల్, పై క్యాన్సిల్, క్యూ ఇంటూ స్మాల్ ఆర్ క్యూబ్ బై క్యాపిటల్ ఆర్ క్యూబ్ వస్తుంది ఇక్కడ. సో ఇదనమాట మనకి ఎంత ఛార్జ్ ఉంది అంటే మనం దీన్ని తీసుకెళ్ళి ఈ క్యూ ఎన్క్లోజర్లో పెట్టాలి. సో ఇది కూడా చూపించేస్తాను మీకు ఇక్కడే. సో ఇది ఎలా వస్తుందంటే మనకి టోటల్ ఛార్జ్ ఎంత ఉందంటే ఆ స్మాల్ వాల్యూమ్లో చేతులు ఎక్కువ పెట్టేసారు. సో రో అంటే ఎంత మనకి 3Q/4π
బై క్యాపిటల్ ఆర్ క్యూబ్ ఇంటూ మనకి 4/3 బై స్మాల్ ఆర్ క్యూబ్. ఇక్కడ 4 క్యాన్సిల్, పై క్యాన్సిల్, 3 క్యాన్సిల్, అండ్ మనకేం మిగిలింది క్యూ ఇంటూ ఆర్ క్యూబ్ బై క్యాపిటల్ ఆర్ క్యూబ్. సేమ్ కదా. సో అదనమాట. సో ఈ క్యూ ఎన్క్లోజ్డ్ అనేది దీంట్లో పెడతాం. సో ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏంటి మొత్తం స్టెప్స్లో ఇది ఒక్కటే కొద్దిగా ఎలా ఉంటుంది ఇన్సైడ్ స్పియర్. మీరు కొద్దిగా మళ్ళీ రిమైండ్ చేసి చూస్తే ఈజీగానే అర్థమవుతుంది, అంత కష్టమైంది అయితే కాదు. సో అయితే ఇప్పుడు మనం దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసేస్తాం. ఏ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎస్ అంటే మనం 4 స్మాల్ ఆర్ స్క్వేర్ కదా, ఈక్వల్ టు క్యూ ఎన్క్లోజ్డ్. ఎంత ఎన్క్లోజ్ అయ్యింది? క్యూ ఇంటూ ఆర్ క్యూబ్ బై క్యాపిటల్ ఆర్ క్యూబ్ బై ఎప్సిలాన్ నాట్. దీన్ని అలా రాసుకోవచ్చు, క్యూ ఇంటూ స్మాల్ ఆర్ క్యూబ్ బై ఎప్సిలాన్ నాట్ క్యాపిటల్ ఆర్ క్యూబ్. బట్ ఇక్కడ మనకి ఇదే ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ స్మాల్ ఆర్ స్క్వేర్ ఉంది కదా, ఈ స్మాల్ ఆర్ స్క్వేర్ ఇక్కడ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది, అక్కడ మనకు ఒక సింగిల్ ఆర్ మిగులుతుంది, అటు సైడ్ తీసుకొచ్చేస్తే. సో నెక్స్ట్ ఈ 4 పైన కింద తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, ఈ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఆర్ బై 4 ఎప్సిలాన్ నాట్ ఆర్ క్యూబ్. సో దీన్నే మళ్ళీ మన కులూమ్స్ లా స్ట్రక్చర్లో రాసుకుందామంటే 4 ఎప్సిలాన్ నాట్ క్యూ ఇంటూ ఆర్ బై క్యాపిటల్ ఆర్ క్యూబ్ ఇలా వస్తుంది అనమాట. ఇది మనం ఒక డబ్బాలో పెట్టేద్దాం. సో ఇదండి మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్ ఛార్జ్ స్పియర్ అనేది. సో దీనికి మనం గ్రాఫ్ వేస్తే ఎలా ఉంటుందంటే వచ్చిన వాల్యూస్ ఈ అవుట్ సైడ్, ఈ ఆర్ ఈక్వల్ టు ఆర్ అండ్ ఈ ఇన్సైడ్. సో మనకి ఏమవుతుందంటే ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి అవుట్ సైడ్ ఆర్ స్క్వేర్లో వ్యారీ అవుతుంది. ఫస్ట్ ఇన్సైడ్ నుంచి వద్దాం. సరే, ఫస్ట్ మనం ఇన్సైడ్ నుంచి వద్దాం. మనకి ఇన్సైడ్ ఏమవుతుందంటే డిపెండెన్స్ అనేది ఆర్తో ఉంది. సో మన ఈ స్మాల్ ఆర్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మన వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకు ఆర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వ్యారీ అవుతుందని చెప్పాను. ఆర్ అనేది 0 నుంచి ఇన్ఫినిటీ వరకు వ్యారీ అవుతుంది. సో ఇనీషియల్గా ఇన్సైడ్ అంటే మనకి ఆర్ అనేది 0 నుంచి క్యాపిటల్ ఆర్ వరకు వేరీ అవుతున్నట్టు. సో ఇన్సైడ్ అనేది ఫస్ట్ ఆర్ ఈక్వల్ టు 0 పెట్టుకున్నాం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏమవుతుంది, మొత్తం 0 అయిపోద్ది. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే 0 అనే పాయింట్ దగ్గర మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0 ఉంటుంది. సో ఆ తర్వాత ఏమవుతుంది, లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఈ ఎన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. సో లీనియర్గా ఇంక్రీజ్ అవుతుందంటే లీనియర్ గ్రాఫ్ ఒకటి వేస్తాం అనమాట. ఎక్కడి వరకు ఇంక్రీజ్ అవుతుంది, ఆర్ వరకు ఇంక్రీజ్ అవుతుంది మనకి. సో ఆర్ వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ తర్వాత మనకేమవుతుంది, క్యాపిటల్ ఆర్ దగ్గరకు వచ్చేసరికి ఈ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ దగ్గర క్యూ బై ఆర్ స్క్వేర్ అనేది వాల్యూ వచ్చేసింది ఆర్ దగ్గర. ఆ తర్వాత ఏమవుతుందంటే మనకి ఈ అవుట్ అనేది అవుట్ సైడ్ మనకి రేడియస్ నుంచి దాటి బయటికి వెళ్ళామంటే అది 1/r స్క్వేర్ చొప్పున డిక్రీజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ లీనియర్గా ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ అంటే ఇంక్రీజ్ అవ్వడం. 1/n వచ్చిందంటే 1/n ఎప్పుడు వచ్చిందంటే అప్పుడు డిక్రీజ్ అవుతుంది, కాకపోతే చాలా ర్యాపిడ్గా డిక్రీజ్ అవుతుంది. లీనియర్గా ఇంక్రీజ్ అవ్వడం వేరు, లీనియర్గా డిక్రీజ్ అవ్వడం వేరు. ఇది 1/r స్క్వేర్తో డిక్రీజ్ అవుతుంది, అంటే చాలా ఫాస్ట్గా డిక్రీజ్ అవుతుంది బయటికి వెళ్ళినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది. సో ఆర్ స్క్వేర్ కర్వ్ అనేది ఎలా ఉంటుంది, 1/r స్క్వేర్ కర్వ్ అనేది. సో ఇదనమాట మన గ్రాఫ్ అనేది. సో దీనికి మనం రాసేసుకుంటే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ అని ఉంది. ఇక్కడ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/r స్క్వేర్. ఇక్కడేమవుతుంది, ఈక్వల్ టు ఇక్కడ ఈక్వల్ టు 1r అని రాయం. సో ఇదనమాట మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ స్పియర్, నాన్ కండక్టింగ్ స్పియర్ గుర్తుంచుకోండి. ఓకే, బై.